నార్మల్‌గా మనం పెద్ద హీరో సినిమా అనౌన్స్‌మెంట్ నుండి రిలీజ్ వరకు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తాం కదా! ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి పెద్ద హీరోల సినిమా కబుర్లన్నీ ఆ నిర్మాతలు ట్విట్టర్ లేక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు. సో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందని మనకి తెలుస్తూ ఉంటాయి. సో అలాగే ప్రస్తుతం మన టాలీవుడ్ పెద్ద హీరోలందరూ మంచి పెద్ద ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. మరి వారందరి సినిమా కబుర్లు మీకోసం మేము కలెక్ట్ చేశాం. టాలీవుడ్ లో మళ్ళీ షూటింగ్ల సందడి గట్టిగా వినిపిస్తుంది. సంక్రాంతి సెలవులు మధ్యలో వచ్చిన విరామాలు పూర్తయ్యాక స్టార్ హీరోలందరూ తిరిగి మేకప్ వేసుకొని లొకేషన్ లో బిజీ అయిపోయారు. ఒకేసారి పలువురు టాప్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్లతో తీరిక లేకుండా పనిచేస్తూ ఉండడంతో పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఏ సినిమా ఎంత దశలో ఉంది అనే విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఆ వివరాలను ఒక్కసారి తెలుసుకుందామా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ చిత్రాన్ని దర్శకుడు హను రాఘోపూడి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని దండు మైలారం ప్రాంతంలో జరుగుతుంది. యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు నిర్మించి పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఆ షెడ్యూల్ పూర్తి కావడంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ వాతావరణం, భావోద్వేగం కలిసిన కథతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ షూటింగ్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో సాగుతుంది. ప్రపంచ స్థాయి కథ, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం ప్రస్తుతం జోర్డాన్ ఎడారుల్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టు కోసం ముంబైలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపొందుతుంది. భిన్నమైన కథ, భారీ విజువల్స్ తో ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రాన్ని దర్శకుడు శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని సీలేరు అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రకృతి మధ్య సాగే యాక్షన్ డ్రామాగా ఇది ఉండనుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యం రూపొందిస్తున్న రణబాలి చిత్రం గండిపేట ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భావోద్వేగం, యాక్షన్ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్ లో వస్తున్న పారడైజ్ షూటింగ్ ముచ్చింతల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతుంది. భిన్నమైన కథా నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతుంది. విక్టరీ స్టార్ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా షూటింగ్ కొనసాగిస్తుంది. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథగా ఇది ఉండబోతుంది. యాక్షన్ హీరో గోపీచంద్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతుంది. ఉత్కంఠభరితమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన చెన్నై లవ్ స్టోరీ చిత్రీకరణ కోసం ప్రస్తుతం పాండిచ్చేరిలో బిజీగా ఉన్నారు. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా యువతను ఆకట్టుకునేలా ఉండనుందని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే టాలీవుడ్ లో మరోసారి పూర్తి స్థాయి చురుకుదనం తిరిగి వచ్చిందని చెప్పాలి. పెద్ద హీరోల నుండి యువ హీరోల వరకు అందరూ వరుసగా షూటింగ్లతో బిజీగా ఉండడంతో రాబోయే సంవత్సరాల్లో ప్రేక్షకులకు ఎన్నో భారీ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉత్సాహభరితమైన వాతావరణం అభిమానుల్లోనూ కొత్త ఆశలను నింపుతోంది.